రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేటలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. గజ్వేల్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే బీఆర్ఎస్ అభ్యర్థి మమత గెలవడంతో ఆమె భర్త ర్యాలీ తీశారు. అయితే ఓడిన కాంగ్రెస్ ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు కొంత హడావిడి చేయడంతో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకులు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. పరస్పరం కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. అంతేకాకుండా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మొత్తం ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీస్ స్టేషన్లో పరస్పరం ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మొత్తంగా అభ్యర్థి మమత భర్త ర్యాలీ తీయడంతో మొత్తం ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ ఎవరైతే నిలబడ్డారో కాంగ్రెస్ తరఫున అతని ఇంటి దగ్గర కొంత హడావిడి చేసి గెలిచినటువంటి సంబరాలు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఇరువురికి కూడా గాయాలయ్యాయి. అయితే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి విజువల్స్ను మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే బీఆర్ఎస్ నుంచి నిలబడుచున్నటువంటి మౌనిక గెలవడంతో ఆమె భర్త ఈ మొత్తానికి ఆ మమత గెలవడంతో ఆ మమత భర్త ర్యాలీ తీసుకుంటూ కొంత సంబరాలు చేసుకుంటూ అక్కడ మొత్తం కూడా కొంత హల్చల్ చేశారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎవరైతే నిలబడ్డారో అభ్యర్థి ఇంటి ముందు కొంత వాళ్ళు సంబరాలు చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులకు కోపం వచ్చి దాడి చేశారు. దీంతో ఒకరిపై ఒకరు ఇద్దరు కూడా దాడులు చేసుకున్న తర్వాత ఒకరిపై ఒకరు ఇద్దరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.